ఈ నెల మార్చి 29వ తేదీ మా పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భవించే దినోత్సవము. నియోజకవర్గంలో ప్రజలందరికీ మరియు మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలియజేయడం ఏమంటే, మన పార్టీ పండగ అది. దాదాపు 44 సంవత్సరాల కిందట పేదల కోసం, అనగారి వర్గాల కోసం, బీసీ మైనార్టీ మహిళా బీసీ ఎస్సీ వాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ పార్టీ ఈరోజు ఆ పార్టీ రావడంతోనే ఇప్పుడు మా సోదరుడు ఎమ్మెల్సీ అయినాడన్నా, ఇతరులు మా సోదరుడు ఫ్లోర్ లీడర్ అయ్యి కౌన్సిలర్ అయినాడన్నా, మా శివప్ప సర్పంచ్ అయినాడన్నా, రామకృష్ణ స్టేట్ డైరెక్టర్ అయినాడన్నా ఆ పార్టీ పుణ్యం. ఇంతకుముందు మేము కొద్ది రాజకీయ జ్ఞానం ఉన్నోళ్ళమే. అంతకుముందు ఎవరో పరిపాలించేవాళ్ళు, ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, ఒక ఎమ్మెల్సీ ఉండేవాడు, ఎంపీ ఉండేవాడు, వాళ్ళే రాజ్యం వెళ్ళేవాళ్ళు. ఈరోజు అది ఎవరు, ఒక పెద్ద వర్గం సంబంధించిన వాళ్ళే ఉండేవాళ్ళు. ఈరోజు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఇతర వర్గాలకు కానీ పదవులు రావడం జరిగిందంటే మహానుభావుడు ఎన్టీ రామారావు పుణ్యాన్ని జరిగింది. కాబట్టి ఆ పార్టీ స్థాపించిన రోజు రేపు మార్చి 29వ తేదీ కాబట్టి మన పార్టీ క్యాడర్ అందరికీ తెలియజేస్తున్నాం. పెద్ద ఆయన మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పార్టీ పండుగ చాలా విజయోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలకు, నాయకులు తెలియజేస్తూ, ప్రతి గ్రామంలో, ఏ గ్రామంలో అయినా కానీ, గ్రామంలో కానీ, వార్డులో కానీ మన పార్టీ జెండాకి కలర్ కొట్టి జెండా వేసుకొని అక్కడ ఉన్న స్థానిక నాయకులు చేసుకొని పార్టీ ఆఫీస్కి ఉదయం 9:30 కల్లా రావాల్సిందిగా నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ మా సోదరుడు ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. ఇది పెద్ద ఆయన మీనాక్షి నాయుడు గారి ఆదేశాలు, మన జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆదేశాలు. ఈ ఆదేశాలు పాటించి పార్టీ పండుగను జయప్రదంగా చేసుకోవాలని చెప్పి నియోజకవర్గంలో ఉండే కార్యకర్తల నాయకులందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.